ఎలా చనిపోయింది సార్? ప్లీజ్ సార్ చెప్పండి. వస్తే గానీ తెలియదు. సిస్టర్ ఏం జరిగింది సిస్టర్? ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ చెప్పండి సిస్టర్, ప్లీజ్. ఎలా చనిపోయింది ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్. సారీ అమ్మా, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. You are responsible for her death. What nonsense are you talking? Yes. మీ నిర్లక్ష్యమే ఆవిడ చావుకు కారణం. ఆమెను రేప్ చేసి చంపేశారు సార్. మీరేమాత్రం శ్రద్ధ తీసుకున్నా ఆవిడ బతుకుండే సార్. I say you are responsible for her death. Shut up. పోస్ట్ మార్టం జరుగుతోంది, రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. No sir. సార్ సూపరింటెండెంట్ గారు రమ్మంటున్నారు. హాయ్ డాక్టర్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? బాబు ఎలా ఉన్నాడు? ఎప్పుడు వస్తున్నాడు? నర్సింగ్ హోమ్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు? హాస్పిటల్ రెడీ. సార్. వాడు ఎప్పుడు వస్తే అప్పుడే ఓపెనింగ్. Excuse me sir. సార్, మా చెల్లెల్ని రేప్ చేసి చంపేశారట. ఎవరు చెప్పారు మీకు? నర్స్ చెప్పింది. నర్సా? Yes. ఇప్పుడే చెప్పింది సార్. చూడు మిస్టర్, నర్సులు చెప్పడం అటెండర్స్ చెప్పడం కాదు. ఐఎమ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్. మై వర్డ్ ఈజ్ ఎ రిపోర్ట్. మై రిపోర్ట్ ఈజ్ అన్ ఎవిడెన్స్. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. డాక్టర్. నో సార్, ఇది అబద్ధం సార్. ఆ నర్సు. చూడు, ఇది కమిటీ ఆఫ్ డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్. దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలుంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వచ్చు. నా చెల్లెలు కావ్య అనుమానాస్పద స్థితిలో మరణించగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ఆమె ఆత్మహత్య చేసుకున్నదని ఇచ్చిన పోస్టు మార్టం రిపోర్టు సరైనది కాదని మా నమ్మకం. ఆమెను బంగారు బాబు అనబడే విద్యార్థి కాని అతని సహచరులు కాని బలవంతంగా మానభంగం చేసి చంపి ఉంటారని మేము అనుమానిస్తున్నందువలన ఈ కేసుపై తిరిగి దర్యాప్తు జరిపించవలసిందిగా పోలీసు ఇన్స్పెక్టరు గారిని కోరడమైనది. ఇట్లు శాంతి. గుడ్, వెరీ గుడ్. డెఫినెట్ గా ఎంక్వైరీ చేస్తాను, తప్పకుండా. గుడ్ లక్. హలో. 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 హాయ్. హాయ్. హలో హలో. 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 ఏమిటి యూనిఫామ్ లో వచ్చావు? కావ్యాదేవ్, చేసింది నువ్వేగా? అఫ్ కోర్స్. వివరాలు కావాలా? అచ్చరే, అసలు ఎలా చేశావు? దీపా రూపా లిల్లీ లగే. అదే చోటు, అదే టైపా? సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. శాంతి రిపోర్ట్ ఇచ్చింది. కేస్ విత్ డ్రా చేయించు. ఇంపాసిబుల్. ఇస్ ఇట్? నానా, నువ్వు ఇలానే ఉంటే నాకేమైనా పాసిబుల్. గో ఆన్, ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో సార్. రైట్. హలో సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎందుకు? తెలీదు, రండి. ఎందుకు సార్ పిలిచారు? హలో క్రాంతి. ఏమిటి, ఫుట్బాల్ ఆడుతున్నావా? అవును. గుడ్. ఏంటి సార్ ఇది? వదలండి సార్.
గూండాల్లాగా ఎలా వ్యవహరించాలో చెప్పు. చెప్పరా? చెప్పరా? ఆ రేపు నేనే చేశానని చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పరా? నీలాంటి వెధవల్ని కొన్ని వేల మందిని చూశాక గుండెలు రాళ్లు చేసుకుని మేము గుంటలు అయ్యావురా. మీరంతా బయటికి వెళ్ళండి. చెప్పరా? చెప్పు. ఆ అమ్మాయిని నేనే రేప్ చేశానని చెప్పు. నీ తాతల్లాంటి వాళ్లతో చెప్పించాన్రా. చెప్పు. సార్ సార్ ఏమిటి సార్ ఇది? లే. సార్ ఏమిటి అన్యాయం? ఎందుకు అతను కొడుతున్నారా? సార్ ప్లీజ్. ఇన్స్పెక్టర్, వాడి చేత నిజం సార్, చెప్పించండి. సార్ సార్ ఎందుకు అతను సారీ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు వీడు నీ కూడా వచ్చాడు కనుక వీడిని అనుమానించలేకపోయాను. ఆ రోజే వీడిని లోపల పడేసి 4 తన్నుంటే నీ చెల్లెలు బ్రతికుండేది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పోలీసు వాడిగా నీకు సహాయం చేయలేకపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఏమిటి సార్ ఏమిటి సార్ మీరు చెప్పేది? ఏముందమ్మా, ఏముంది? నీ చెల్లెల్ని రేప్ చేసి చంపేసింది వాడే. స్టాప్ ఇట్. ఏమి సార్ మా క్రాంతి రేపు చేశాడా? ఏ నువ్వు చేసావా? వీళ్ళని కూడా లోపల పడేయండి. ఆగండి. ఏమిటి సార్ ఏమిటి అన్యాయం? ఏమిటి ఘోరం? అవునమ్మా, పోలీసులు ఏం చేసినా ఘోరంగానే కనపడుతుంది. కోర్టులో రుజువైన తర్వాత మా నిజరూపం ఏమిటో తెలుస్తుంది. సార్ తల్లి పాలు బిడ్డ తాగడం, ఆవు పాలు దూడ తాగడం కూడా మీరు అనుమానిస్తే అసలు ఈ సృష్టికి అర్థం లేదు సార్. అనుమానించాలమ్మా. అనుమానించటం అనేది పోలీసు వాడి ప్రాథమిక హక్కు. నేను నా పెళ్ళాన్ని అనుమానిస్తాను. నా జేబులో 10 రూపాయలు పోయాయంటే నేను మొట్టమొదటి అనుమానించేది నా పెళ్ళాన్ని. దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్. సార్ మీరు అలాగే అనుమానించాలంటే నన్ను అనుమానించండి. నా చెల్లెల్ని నేనే హత్య చేశాను. నన్ను అరెస్ట్ చేసి ఆ చిత్రహింసలు నన్ను పెట్టండి సార్. అనుమానించేవాడిని, కానీ అక్కడ జరిగింది రేప్. ఆడదాన్ని రేప్ చేసిన కేసు నేను ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు. అసలు లోకంలో అంతమంది ఉండగా ఏ సాక్ష్యాలతో అతన్ని పట్టుకున్నారు? ఏ ఆధారాలతో అతన్ని కొడుతున్నారు సార్? ఇదిగో ఇప్పుడు తన్నిన తర్వాత దొరుకుతాయి సాక్ష్యాలు, ఆధారాలు. అంటే బలవంతంగా చెప్పిస్తారన్నమాట. లేకపోతే దొంగ వెధవులు చెప్పి చావరు కదమ్మా. అందుకే సస్పెషన్ మీద తెచ్చి లోపల పడేస్తాం. అదే అనుమానంతో బంగారు బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏయ్, చెల్లెలు చచ్చిపోయింది కదా అని ఇంతసేపు నీతో సింపతితో మాట్లాడాను. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అరెస్ట్ చేయాలో మాకు బాగా తెలుసు. కావ్య నా చెల్లెలు. నేను చెప్తున్నాను, ఇతనికి ఏ పాపం తెలీదు. ఇతన్ని విడిచిపెట్టండి. అంటే నా చెల్లెల్ని రేప్ చేశారు, నేరస్తుల్ని పట్టుకోండి అని కంప్లైంట్ రాసిచ్చేది నువ్వే, పట్టుకున్న నేరస్తుల్ని వదిలిపెట్టండి అని చెప్పేది కూడా నువ్వే. అంటే ఎవరేం చెప్పినా చేయడానికి పోలీసులు ఏమైనా కొజ్జాలనుకున్నావా? మీరు పట్టుకున్నది నేరస్తుని కాదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేను చెప్తున్నాను, వీడే నేరస్తుడు. నీతో స్నేహం చేశాడు, నీ చెల్లెల మీద మోజు పెంచుకున్నాడు, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అందుకే బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లాడు, రేప్ చేశాడు. ఆ సంగతి నీకెక్కడ చెప్తుందోనని అమ్మాయిని పీక పిసికి చంపేశాడు. శవాన్ని తీసుకొచ్చి సైలెంట్ గా నీ ఇంటి ముందు పడేశాడు. దిస్ ఈస్ ద కేస్. చూడు, పోలీసు టోపీకి ఎవడెదురు తిరిగినా పోలీసు లాఠీకి బలి కాక తప్పదు. ఇది చరిత్ర. చరిత్ర గురించి నీకేం తెలుసురా? కాకి గుడ్డలు తొడుక్కున్న కసాయి నా కొడక.
నీకు పోలీసు వాటాల గురించి తెలుసు గాని పోలీసు లాఠీ గురించి ఏం తెలుసు? పోలీసు వాడి చేతిలో లాఠీ అంటే న్యాయదేవత చేతిలో ధర్మకాటారా, యమధర్మరాజు చేతిలో న్యాయదండం. ఏయ్, ఈ ముసల్నా కొడుకుని మక్కిలెదగదాన్ని బొక్కలో దయ్యంట్రా. ఏయ్, వదలండ్రా, వదలండి. ఏయ్, అడ్డమైన గడ్డి తిని తెగబలిసిన దున్నపోత, నువ్వు పుట్టక ముందు నేను ఖాకీ బట్టలు వేసుకున్నాను రా. నువ్వు గోచి పెట్టక ముందు నేను లాఠీ పట్టుకున్నాను రా. సర్వీస్ చేసిన 30 సంవత్సరాల్లోనూ ఏ ఒక్క నిరపరాధి మీద లాఠీ ఎత్తనందుకు గోల్డ్ మెడల్ తీసుకున్న రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పులిరాజురా నేను చవట. రాస్కెల్. ఏయ్, మొత్తం మొత్తం ఈ గ్రూప్ అందరి లోపల వచ్చేయంట్రా. నాన్న నువ్వెందుకు వచ్చావు నాన్న? అసలు నువ్వెందుకు వచ్చావు? పని చేసిన నాడు ప్రసాదం పెట్టిన దేవాలయం అని వచ్చానమ్మా. కానీ ఇది పిశాచాలు తిరిగే శ్మశానం అయిందని. ఏయ్, సార్ హ్మ్. ప్లీజ్ సార్, తెలిసిందిగా ఇంకా ఎందుకు నాన్న? వెళ్ళిపోనన్నా, వెళ్ళిపోనన్నా. చెప్పండి, అతన్ని విడుదల చేయాలంటే నేనేం చేయాలి? నువ్వు రాసిచ్చిన ఫిర్యాదు వాపస్ తీసుకోవాలి. చెప్పండి. రైట్. నేను అక్కడ నీ పేరు రాయి. నా చెల్లెలు దాని పేరు రాయి. మానభంగం చేయబడి చంపబడిందని ఈ కేసు దర్యాప్తు చేయవలసిందిగా ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నాను. నెక్స్ట్ పేరా. నా చెల్లెలు మానభంగం చేయబడలేదని, హత్య చేయబడలేదని, కేవలం మానసిక క్షోభ వలన తనకు తానుగా ఆత్మహత్య చేసుకుందని. బ్యాక్ రైట్. ఆత్మహత్య చేసుకుందని వివరాలు నాకు తెలిసిన మీదట ఈ కేసుని ఉపసంహరించుకుంటున్నాను. అక్కడి సంతకం పెట్టు. డేయ్, వీళ్ళందరి చేత సాక్షి సంతకాలు చేయించు. డేయ్, లేరా లేరా. తా